వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్ పెట్టారు, ప్రైవేట్ కంప్లైంట్. ఏమని? తనని సిబిఐ వాళ్ళు వేధించారు, హింసించారు, తన కొడుకు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేయించారు, ఉద్యోగము చెడగొట్టించారు, అట్లాగే పిల్లల ఎదురుగుండా తనని చితకబాదారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. దీని మీదన ఈ ప్రభుత్వం మారింది. ఇప్పుడు అప్పట్లో ఆ కేసు కొట్టేమని సిబిఐ వెళ్తే రామ్ సింగ్ ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఒప్పుకోలేదు, కేసు విచారించమని చెప్పారు. ఈలో ప్రభుత్వం మారేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చేటప్పటికి పోలీసులు విచారించేశారు, నివేదిక ఇచ్చేశారు, అతను పెట్టింది తప్పుడు కేసు అన్నట్టు. ఇంతకీ ఇందులో అర్థం కానటువంటి విషయం ఏంటంటే, రామ్ సింగ్ మీద కంప్లైంట్ చేశాడు ఆయన, అట్లాగే సునీత వాళ్ళ హస్బెండ్ మీదన కంప్లైంట్ చేశాడు ఆయన. వాళ్ళలో ఎవరిని విచారించారు వీళ్ళు? రామ్ సింగ్ ఆంధ్రాకి వచ్చాడా, లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళారా, లేకపోతే సునీత వాళ్ళ హస్బెండ్ చెప్పినటువంటిది ఏం తీసుకున్నారు వీళ్ళు? ఇంకొకటి, ఎక్కడికి తీసుకెళ్లారో ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఈయన. అక్కడికి ఏమైనా వెళ్ళారా? కృష్ణారెడ్డిని పట్టుకెళ్ళారా? చూపించారా? వాళ్ళ కొడుకు పెళ్లికి సంబంధించి వాళ్ళ సిబిఐ ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది వాళ్ళకి, రామ్ సింగ్ ఎట్లాంటి వార్నింగ్ ఇచ్చి, సుప్రీంకోర్టు చెప్పింది రామ్ సింగ్ ఎట్లాంటోడు అనేది. సుప్రీంకోర్టు చివరికి అతని ఇక ఏది ఫైనల్ విచారణ కమిటీలో ఉండటానికి కూడా లేదని చెప్పింది. అతను ఎంత దుర్మార్గంగా తనకున్నటువంటి అధికారాలను దుర్వినియోగం చేశాడు అన్నటువంటిది సుప్రీంకోర్టు గ్రహించింది, ధర్మాసనం గ్రహించింది. అంత కీలకమైనటువంటి తప్పులు చేసినటువంటి అతను ఈ కేసు సరిగ్గా వెళ్లాల్సిన దాంట్లో పక్కదోక పట్టించి మొత్తం తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తికి సంబంధించి ఇప్పుడు కేసు క్లోజ్ చేసేటటువంటి దిశగా నడుస్తుంది. ధర్మం అనేటటువంటిది ఫైనల్గా ఎప్పటికో కానీ గెలవదు. మహాభారత రామాయణాల్లో చూసుకున్నా మనకు కనబడేటటువంటిది అధర్మమే ముందు రాజ్యం వెళ్తుంది. ఫైనల్గా ధర్మం చేతికొచ్చే సందర్భానికి చాలా వరకు డసిపోతారన్నమాట జనాలు. ఇందులో ఏది న్యాయం ఏది ధర్మం అనేటటువంటిది భవిష్యత్తులో తేలాలి.